తుప్పాస్ హోస్ట్ నాగార్జున గారిది తుప్పాస్ హోస్టింగ్. అసలు హోస్ట్ అంటే ఏం చేయాలి, ఇద్దరి మధ్యలో నేను జరిగితే ఇద్దరి వాదనలు విని దాంట్లో ఎవరిది న్యాయం అనిపిస్తే వాళ్ళని కామెంట్ చేయడమో లేకపోతే వారి మీద ఫైర్ అవడమో చేయాలి. కానీ నిన్న జరిగిన ఎపిసోడ్ లో నాగార్జున గారి హోస్టింగ్ చూస్తే మాత్రం చాలా చెత్తగా అండ్ తుప్పాస్ హోస్టింగ్ గా అనిపించింది. ఓ పక్క గౌతమ్ తాను ఎందుకు సీరియస్ అయ్యాను అంటూ క్లియర్ గా చెప్పుకొస్తున్న వినకుండా పృథ్వీని వెనకేసుకొస్తూ గౌతమ్ పై అరిచి చెట్టాప్ నువ్వు ఏం చేసినా నా బొచ్చు కూడా పీకలేవు అనే రేంజ్ లో కామెంట్ చేయడం ఎందుకో చాలా దారుణంగా అనిపించింది. ఇక రోహిణి అండ్ విష్ణుప్రియ విషయంలో కూడా రోహిణి తాను ఎందుకు అలాంటి కామెంట్స్ చేయాల్సి వచ్చింది అని క్లియర్ కట్ గా చెప్తున్నా విష్ణుప్రియకి ఫేవర్ గా మాట్లాడుతూ రోహిణిని నోర్మించే ప్రయత్నం చేశాడు నాగార్జున. అక్కడ క్లియర్ కట్ గా క్యారెక్టర్ అనే వర్డ్ యూజ్ చేస్తూ నీ క్యారెక్టర్ ఏంటో నాకు క్లియర్ కట్ గా అర్థమవుతుంది డైలాగ్స్ చూడని ఒక పక్క విష్ణుప్రియ చెప్పినా కూడా తనది తప్పు కాదన్నట్టుగా నాగార్జున వాదించిన తీరు చాలా మంది నెటిజన్స్ గానీ ఇటు బిగ్ బాస్ వీక్షకులు గానీ నచ్చలేదు. ఈ సీజన్ కి లాస్ట్ మెగా చీఫ్ అయ్యే అవకాశం కోసం చివరిగా పెట్టిన పోటీలో చివరి వరకు ఆటోలో ఉన్నది విష్ణుప్రియ అండ్ పృథ్వీరాజ్. ఈ ఇద్దరి మధ్యలో చాలా కాలంగా ఒక ఒప్పందం నడుస్తుంది. వాళ్ళు ఫేవర్ గానే ఒకరికి ఫేవర్ గా ముందుకు సాగుతూనే ఉన్నారు. ఇలాంటి సమయంలో వారు గేమ్ ఆడరు. ఖచ్చితంగా ఒకరికి ఫేవర్ గా ఉంది కాబట్టి వాళ్ళు జస్ట్ మాట్లాడుకొని వాళ్ళు బయటకి చేస్తారనే సింపుల్ గా అనేసింది రోహిణి. దాని తర్వాత జరిగింది కూడా అదే విషయాన్ని తీసుకోలేని విష్ణుప్రియ నేను ఎక్కడ ఆడడం లేదు, నువ్వు ఇష్టం వచ్చినట్టు నోరు పాడేసుకుంటున్నావు, అలా మాట్లాడడం కరెక్ట్ కాదు, ఇలా మాట్లాడుతుంటే నీ క్యారెక్టర్ అర్థం అవుతుందనంటూ రోహిణిని ఇష్టం వచ్చినట్టు నోటికి ఏదొస్తే అదే మాట్లాడినట్టుగా విష్ణుప్రియ మాట్లాడింది. అది క్లియర్ గా అంటే ఆ షో చూసి ఆ ఎపిసోడ్ చూసిన ప్రతి ఒక్కరికి అది విష్ణుప్రియ ఆ తప్పు అని క్లియర్ కట్ గా అర్థమైంది. ఒక్క నాగార్జున తప్ప. అసలు నాగార్జున కన్నడ బ్యాచ్ కి ఫేవర్ గా ఎందుకు మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు. జెన్యూన్ గా ప్లే చేస్తున్న వాళ్ళకి అండగా ఉండకుండా ఏదో నోరేసుకొని పడిపోయి తమ పాటనే నెగ్గించుకోవాలి తమ మాటనే నెగ్గించుకోవాలని వాళ్ళ సైడ్ మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తుంది. నిన్నటి ఎపిసోడ్ చూస్తే క్లియర్ కట్ గా ఆ విషయం అర్థమైంది. నిజంగా పృథ్వీ అండ్ గౌతమ్ కృష్ణ మధ్యలో జరిగిన ఇష్యూలో కూడా గౌతమ్ కృష్ణ ఎప్పుడు సీరియస్ అయ్యాడు, వద్దు అనుకుంటున్నా కూడా రా అని పిలవద్దు, రా అని మాట్లాడదని చెప్పి ఎన్నిసార్లు అన్నా కూడా వినకుండా పృథ్వీరాజు కావాలని రా నేను ఇలా అంటే అనడం గౌతమ్ కృష్ణకి నచ్చలేదు. అప్పుడు నువ్వు ఏం చేసుకున్నా కూడా ఏం పీకలేవు అన్న ఉద్దేశంలో అంటే అప్పటికి ఆయన ఓపిక నశించిపోయి ఆ మాట అన్నారే తప్ప కావాలని అక్కడ అనిపించలేదు. ఇది రోజు చూసిన ప్రతి ఒక్కరికి అర్థమైంది. అండ్ నాగార్జున మాత్రం పృథ్వీకి ఫేవర్ గా మాట్లాడి గౌతమ్ కృష్ణని షటప్ అనడం చాలా మందికి నచ్చలేదు. ఎందుకు ఇలా బయాస్డ్ గా నాగార్జున గారు కన్నడ బ్యాచ్ కి ఫేవర్ గా చేస్తున్నారు. ఇప్పుడు ప్రెసెంట్ గౌతమ్ కృష్ణకి బయట ఎక్సలెంట్ ఫాలోయింగ్ పెరిగింది. అంటే ఆయన ఆటను చూసిన ప్రతి ఒక్కరు ఆయనకు ఓట్ చేస్తూ టాప్ లో నిలుస్తున్నారు. గత 2 వారాలుగా ఓటింగ్ గానే టాప్ లో ఉంటున్నాడు కూడా. ఈ వారం కూడా టాప్ లోనే ఉన్నాడు ఆయన. సో అంటే ఇదే కంటిన్యూ అవుతే ఖచ్చితంగా ఆయన విన్నర్ అయ్యే అవకాశాలు కూడా చాలా ఉన్నాయి. ఈవెన్ మొన్నటి వరకు విన్నర్ అనుకున్న నిఖిల్ ని కూడా పక్కకి నెట్టేసి టాప్ లో గౌతమ్ కృష్ణ కొనసాగుతున్నాడు. ఆ నేపథ్యంలో ఆయన కావాలని హ్యూమిలేట్ చేసి ఆయన మానసికంగా దెబ్బతీయాలనే కారణంగా నాగార్జున ఈ రేంజ్ కామెంట్స్ చేశారంటూ బయట నెటిజన్స్ గానీ ఆడియన్స్ గానీ ఫీల్ అవుతున్నారు. ఇలాంటి సమయంలోనే నాగార్జున గురించి మాట్లాడుతూ తుప్పాస్ నాగార్జున హోస్టింగ్ అంటూ కామెంట్ చేస్తున్నారు. మరి నిజంగా నిన్నటి ఎపిసోడ్ లో నాగార్జున హోస్టింగ్ పై మీకు ఎలా అనిపిస్తుంది అనేది కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా పల్లవి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.